శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి సచరిత 760వ పేజీలోని 111వ నుంచి ఈరోజు చదువుతున్నాము. చింతామణిని ఇవ్వాలనుకుంటే అది రోజు చింతన పెంచుతుంది. అటువంటి వస్తువును ఇచ్చి ఆలోచన కొందని ఆత్మవస్తువును చూపించే గురువురాన్ని తీర్చుకోవాలనుకోవడం అవివేకం. నిర్వికల్ప వస్తువును ప్రసాదించే గురువుకు కల్పతరువును ఇచ్చి రుణం తీర్చుకోవడం సాధ్యమా? పోనీ అన్నింటికంటే గురువుకు పరుషవేదిని ఇవ్వదలచితే పరశువేది ఇనుమును కేవలం బంగారంగా మాత్రం చేస్తుంది, కానీ గురువు బ్రహ్మరసాన్ని ఆస్వాదింపచేస్తారు. ఏ కోరికలు లేని గురువుకు కామధేనువు ఇచ్చి వారి రుణాన్ని తీర్చుకోవాలంటే తీరుతుందా? అది కోరికలను ఇంకా పెంచుతుంది. కోరికలు లేని గురువు ఏ కష్టము లేని స్థితిని ప్రసాదిస్తారు. మాయాతీతమైన పరతత్వాన్ని ప్రసాదించే గురువుకు మాయా ప్రదర్శనమైన విశ్వంలోని సంపత్తినంతా ఇచ్చి గురువు రుణాన్ని తీర్చుకోవాలనుకుంటే అది తీరిపోతుందా? శరీరాన్ని గురువుకు దిగదిడుపు తీయాలనుకుంటే శరీరం నశ్వరమైనది కదా. ప్రాణాలను గురువుకు నివాళిగా అర్పించాలనుకున్నా అది మిథ్యే. సద్గురువు శాశ్వతమైన సత్యవస్తువును ప్రసాదించే దాత. వారికి మిథ్యా వస్తువులను అర్పిస్తే రుణం తీరడం అసంభవం. 118వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. లోకా సమస్త సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.